గైస్ రీసెంట్‌గా పీపీ టోకెన్ చూసుకుంటే బాగా ర్యాలీ అయితే అవ్వుకుంటూ వస్తుంది. 7 డేలో 250% పంప్ అయితే అయింది. అదే 30 డేలో చూసుకుంటే 350% పంప్ అయితే అయింది. సో, ఈ వీడియోలో పీపీ కాయిన్ యొక్క ప్రైస్ అనాలిసిస్ అండ్ ఈ ప్రైస్ పంప్ అయితే అయింది కదా! సో, దాని గురించి అయితే చూద్దాము. సో, మీరు ఎవరైనా పీపీ కాయిన్‌ని బై చేసి ఉంటే వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాత ఛానల్‌కి యాక్సెస్ అయితే వెళ్ళిపోయింది. ఈ ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ ఛానల్‌లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రెజెంట్ పీపీ టోకెన్ చూసుకుంటే 0.0003414314 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏటెచ్‌కి కొంచెం చాలా దగ్గరగా అయితే ఉంది. ఏటెచ్ చూడండి మే 5, 2023లో రికార్డ్ చేసుకుంది. ఏటెచ్‌కి ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్‌కి జస్ట్ 3.3% అంతే డిఫరెన్స్. కానీ ఇక్కడ ఆల్ టైమ్ లో చూసుకుంటే ఏప్రిల్ 18 అని చూపిస్తుంది. సో, లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 319 డేస్ బ్యాక్ అప్పుడు ఆల్ టైమ్ లో అయితే రికార్డ్ చేసుకుంది. అండ్ ఇక్కడ ఈ పెప్పే కాయిన్ తీసుకొనొచ్చినప్పుడు సో, ఎలాగో తెలీదు ఎటువంటి యూజ్ కేసెస్ లేని మేము టోకన్‌ని పెద్ద ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయితే చేసేసారు. ఈవెన్ బినాన్స్‌లో కూడా లిస్టింగ్ అయితే జరిగిపోయింది పీపీ టోకెన్ చూసుకుంటే. బట్ ఇప్పుడు బీటీసీ కూడా చూసుకుంటే $60,000 అబోవ్ అయితే వచ్చింది కదా! సో, ఆ టైంలోనే ఈ పెప్పే టోకెన్ కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. బాగా పర్ఫార్మ్ అయితే చేసింది. రీసెంట్‌గా మనం ఒక 1 మంత్ ప్రైస్ గ్రాఫ్ పెట్టి చూసామంటే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫిబ్రవరి 13 ఆ టైంలో 0.40 పక్కన ట్రేడ్ అయితే అవుతుండేది. 0.40 పక్కన 7 బట్ ఆ తర్వాత బీటీసీలో కూడా ఒక మంచి పాజిటివ్ చేంజ్. సో, చాలా వరకు కాయిన్స్ చూసుకుంటే రికవర్ అయితే అవ్వడానికి స్టార్ట్ అయితే అయ్యాయి. మీకే తెలిసిందే రీసెంట్ చూసుకుంటే నెక్స్ట్ మంత్ హాల్వింగ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మంత్ చూడాలి ఏ క్రిప్టో ఎక్కడి దాకా వెళ్తుంది. ఏ క్రిప్టో ఏ టచ్‌ని బ్రేక్ చేస్తుందనేసి. అండ్ ఇక్కడ చాలా ఎక్స్‌చేంజెస్‌లో పీపీ టోకెన్‌ని లిస్ట్ చేసి ఉన్న ఒక ఇష్యూ ఏంటంటే ఎటువంటి యూజ్ కేసెస్ లేని మీమ్ టోకెన్ ఈ పెప్పే చూసుకుంటే అండ్ ఎర్లీ స్టేజెస్‌లో ఎంటర్ వెల్స్ చాలా ఎక్కువగా హోల్డ్ అయితే చేస్తున్నాయి. సో, చాలా పాపులర్ అయితే అయిపోయింది. సో, చాలా జీరోస్ అయితే ఉండేది. సో, జీరోస్‌ని డిలీట్ చేసుకుంటూ వచ్చింది. సో, ఇప్పుడు ప్రైస్ పంప్ అయితే అయింది కదా! సో, ఇన్వెస్టర్స్ ఎవరైనా కొంచెం మంచి ప్రాఫిట్స్‌లో ఉంటే నేను చెప్పేదేంటంటే సేఫ్‌గా మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కొంచెం ప్రాఫిట్స్‌తో ఎగ్జిట్ అయితే అవ్వండి. సో, ఇక్కడ మార్కెట్ మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. నా ఒపీనియన్ చూసుకుంటే ఇంకా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే మంచి ర్యాలీ అయితే ఉంటది ఖచ్చితంగానే నేను అనుకుంటున్నాను. పాస్ట్‌లో అదే అయితే జరిగింది. 2020లో హాల్వింగ్ ఓకేనా? నేను చెప్తున్నది 4 ఇయర్స్ బ్యాక్. బట్ 2020, 2021 మీకే తెలిసిందే. ఆ రిజల్ట్ ఎలా ఉండేది? ఏ క్రిప్టో ఎంత పర్ఫార్మ్ చేసిందనేసి మీకే తెలిసిందే. సో, ఇప్పుడు కూడా హాల్వింగ్ దగ్గర పడుతుంది. హాల్వింగ్ అయ్యాక మనం ఏటెచ్ అయితే చూసేది. సో, ఇప్పుడు చూసుకుంటే కొంచెం అయితే చాలా వరకు క్రిప్టోస్ అయితే పర్వాలేదు. బట్ చూద్దాం ఈ పెప్పే కాయిన్ ఎక్కడి దాకా ఏటెచ్ వెళ్తుందనేసి ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్‌గా ప్రైస్ అనాలిసిస్ అయితే చేద్దాము. గైస్ నెక్స్ట్ పెప్పే కాయిన్ డాలర్ ప్రైస్ విషయానికొస్తే ప్రెజెంట్ 0.50 పక్కన $43,455 దగ్గర ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. మీరు చూస్తున్నది ఇది చూసుకుంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీకైతే చూపిస్తున్నాను. సో, ప్రెజెంట్ చూసుకుంటే ప్రైస్ అయితే ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయితే అవుతూ ఉంది. 0.50 పక్కన $435 దగ్గర. ఈ పింక్ లైన్ ఏదైతే ఉందో ఇది ఏటెచ్ ఓకేనా? ఈ ఎక్స్‌చేంజ్‌లో వెళ్ళిన ఏటెచ్ ఫోలనిక్స్ 0.50 పక్కన $480 దాకా ఏటెచ్ అయితే వెళ్ళింది. సో, ఒక్కొక్క ఎక్స్‌చేంజ్‌లో డిఫరెన్స్ అయితే ఉంటది ఏటెచ్‌కి చూసుకుంటే ఓకేనా? బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడున్న ఒక ట్రెండ్ లైన్ కూడా అప్ సైడ్ ఒక పెద్ద బుల్లిష్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. ఈ క్యాండిల్ ఎప్పటిదని చూసుకుంటే 1 మార్చ్ 1:30 PM. సో, నిన్నటి క్యాండిల్ అప్ సైడ్ బుల్లిష్‌గా బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. ఆల్మోస్ట్ చూసుకుంటే ప్లస్ 10% ప్లస్ పంప్ అయితే అయింది లాస్ట్ ఒక 24 అవర్స్‌లో. సో, కాయిన్‌కి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటది అంతే. కానీ ప్రెజెంట్ చూసుకుంటే ఈ ఎక్స్‌చేంజ్‌లో కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉన్నా ప్రెజెంట్ క్యాండిల్స్ సైడ్‌వేస్‌గా మూవ్ అవుతున్నా, ప్రైస్ సైడ్‌వేస్‌గా మూవ్ అవుతున్నా. సో, క్యాండిల్స్‌లో బయింగ్ పవర్ అయితే ఉంది. సో, ప్రీవియస్ క్యాండిల్ చూసుకుంటే కొంచెం కైండ్ ఆఫ్ డోజీ బట్ అది జోన్‌లో అయితే ఉంది. ఈ జోన్ ఏదైతే ఉందో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన జోన్. సో, ఒకవేళ జోన్‌ని బ్రేక్ డౌన్ చేసినా ఇక్కడి దాకా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒక 0.50 పక్కన $370 దాకా. అండ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇప్పుడు నడుస్తున్న క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అయిందంటే బ్లూ లైన్ అబోవ్ క్లోజ్ ఇచ్చిందంటే ఏటెచ్ దాకా ఎక్స్‌పెక్ట్ అయితే చేయొచ్చు మనం. సో, అక్కడ రివర్సల్ అయినా తీసుకోవచ్చు. అప్ సైడ్ బ్రేక్‌ఔట్ అయినా ఇవ్వచ్చు. సో, చూద్దాము. సో, ఒకవేళ అక్కడికి వచ్చేసరికి బీటీసీ కూడా కొంచెం బుల్లిష్‌గా అప్ సైడ్ బ్రేక్‌ఔట్ ఏమన్నా ఇచ్చి ఉంటే బీటీసీతో పాటు ఆల్ట్ కాయిన్స్, మీమ్ కాయిన్స్ కూడా కొంచెం మనం ర్యాలీ అయితే చూడొచ్చు. సో, రీసెంట్‌గా చూడొచ్చు. సో, ఎలా అయితే అప్ సైడ్ బ్రేక్‌ఔట్ ఇచ్చిందనేసి. సో, ఫిబ్రవరి ఆ టైంలో కొంచెం తక్కువ ప్రైస్‌లోనే ట్రేడ్ అయితే అవుతున్నది. బట్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే కొంచెం మొమెంటమ్ గెయిన్ అయితే అయింది. సో, రీజన్ చూసుకుంటే సింపుల్ ఎందుకు పంప్ అయిందని చూసుకుంటే బిట్ కాయిన్ అని చెప్తాను నేను. బీటీసీ ఒకటి పంప్ అవుతాయి. ఆల్ట్ కాయిన్స్ అన్నీ పంప్ అవుతాయి. బీటీసీ డంప్ అయితే ఆల్ట్ కాయిన్స్ అన్నీ డంప్ అయితాయి. ఈవెన్ మీమ్ కాయిన్స్ కూడా అంతే. ఈ మీమ్ కాయిన్స్‌లో ఈ డోజ్, షిబా బాగా పర్ఫార్మ్ చేశాయంటే మిగిలిన మీమ్ కాయిన్స్ కూడా బాగా పర్ఫార్మ్ అయితే చేస్తాయి.
ఒకసారి పెప్పెని మనం వన్ డే టైమ్ ఫ్రేమ్‌లో చూసామంటే, సో ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో అది చూసుకుంటే బుల్లిష్ క్యాండిల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ 29th ఫిబ్రవరి క్యాండిల్ ఉంది చూడండి. ఆ క్యాండిల్ అనేది ఆ క్యాండిల్ యొక్క హై అండ్ ఆ క్యాండిల్ యొక్క లో. నేను మార్క్ అయితే చేయలేదు కానీ క్యాండిల్ యొక్క హై అండ్ లో కానీ అది చాలా ఇంపార్టెంట్. సో అది ఒక హ్యూజ్ డిమాండ్ జోన్. సో ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ కొంచెం సెల్లింగ్ క్యాండిల్ అదే కదా. సో బట్ ఆ తర్వాత ఈ క్యాండిల్ మొత్తం ఆ క్యాండిల్‌ని కవర్ అయితే చేసింది. అది ఒక హ్యూజ్ డిమాండ్ జోన్ అని చెప్తాను. సో ఒకవేళ ప్రైస్ వచ్చింది ఇక్కడ ఎక్కడైనా రివర్సల్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఈ క్యాండిల్ హై ఆర్ ఈ క్యాండిల్ లోలో. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను చూసుకుంటే ఇప్పుడు ఈఎంఎస్‌ని యాడ్ అయితే చేశాను. సో ప్రీవియస్ క్యాండిల్ అంటే ప్రీవియస్‌గా క్యాండిల్ ఎప్పుడైతే ఈఎంఐని టచ్ చేసిందో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుందో 24th ఫిబ్రవరి. సో ఇక్కడైతే చూడొచ్చు అప్ సైడ్ ర్యాలీ అయితే ఇచ్చిందనేసి. సో ఒకే ఒక బేరిష్ క్యాండిల్ ఫిబ్రవరి 29th అంతకుముందు నుండి చూసుకుంటే ఎన్ని బ్యాక్ టు బ్యాక్ 5 బుల్లిష్ గ్రీన్ క్యాండిల్సే. బట్ ఆ తర్వాత ప్రెజెంట్ నడుస్తున్న క్యాండిల్ అండ్ ప్రీవియస్ డే క్యాండిల్ కూడా బుల్లిష్ క్యాండిలే. ప్రైస్ చూసుకుంటే అన్ని ఎంఏ సబ్ అయితే ఉంది. సో కొంచెం అప్ ట్రెండ్ అయితే ఉంది అండ్ అట్ ది సేమ్ టైం సో ప్రైస్ 20 ఎంఏ కంటే చాలా దూరంగా అయితే ఉంది. సో ఎక్కడైనా రివర్సల్ తీసుకుందంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర సో 20 ఎంఏని మళ్ళీ అప్రోచ్ అయినా అవ్వచ్చు. ఇది వన్ డే టైం ఫ్రేమ్ బట్ చూద్దాము. సో ఎక్కడ దాకా హైట్స్ అయితే వెళ్తుందనేసి. సో నేను ఇంకో యూట్యూబ్ షార్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ పెప్పే టోకెన్ ఎంత ప్రైస్‌కి రీచ్ అవ్వాలంటే ఐ మీన్ 1 పైసే, 5 పైసే, 10 పైసే ఆ ప్రైస్‌కి రీచ్ అవ్వాలంటే ఎంత మార్కెట్ క్యాప్ కావాలనేసి ఇంకో షార్ట్ వీడియో అయితే చేస్తాను కుదిరితే ఈరోజు. సో ప్రెజెంట్ చూసుకుంటే పెప్పే కాయిన్ బుల్లిష్‌గా మూవ్ అయితే అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను. సో సేఫ్‌గా ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ అయితే అవ్వండి క్యాపిటల్‌తో కొంచెం ప్రాఫిట్స్‌తో. సో మార్కెట్ ఎప్పుడు ఎలా అయినా మారవచ్చు. సో కానీ నా ఒపీనియన్ సో ఇప్పుడు మీమ్ కాయిన్స్‌లో చూసుకుంటే పెప్పే బాగా ఫేమస్ అయితే అవ్వుకుంటూ వచ్చింది. మీమ్ కాయిన్స్ చూసుకుంటే ట్రెండ్‌ని అయితే మెయింటైన్ అయితే అవుతుండాలి. ట్రెండింగ్‌లో అయితే ఉండాలి గైస్. సో అప్పుడే ఎక్కువగా బయింగ్ యాక్టివిటీ అయితే జరిగిద్ది. సో బయింగ్ జరిగిందంటే మీకే తెలిసింది కదా ప్రైస్ ఇంక్రీజ్ అయితే అవుతుందనేసి. సో మీమ్ కాయిన్స్ ట్రెండింగ్‌లో అయితే ఉండాలి. సో ఈ పెప్పేకి ఇంకో విషయం ఏంటంటే ఇది ఫేస్ చేసే నెక్స్ట్ బుల్ రన్ అదే ఫస్ట్ బుల్ రన్ అయితే అయింటిది. సో 2023లో పెప్పే టోకెన్ తీసుకొని అయితే వచ్చారు కదా. ఇంకా బుల్ రన్ అయితే ఫేస్ చేయలేదు ఈ పెప్పే టోకెన్ చూసుకుంటే. చూద్దాం ఈ బుల్ రన్‌లో ఎక్కడి దాకా ప్రైస్ వెళ్తుందనేసి. సో దీనికున్న సప్లైకి సో మీరు ₹1 అయితే హోప్స్ పెట్టుకోకండి. నేను చెప్తున్నాను. నేను ఇంకో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ప్రెజెంట్ పెప్పే చూసుకుంటే బుల్లిష్‌గా అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో గైస్ పాత ఛానల్ యాక్సెస్ వెళ్ళిపోయింది. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.